వెల్కమ్ టు కరీంనగర్ ఐకాన్ కోచ్ సెంటర్. ఐఎమ్ రమేష్ సార్. మనం స్టాక్ జీకే కరెంట్ భాగంగా మార్చ్ 20 తేదీన ప్రతి సంవత్సరం కూడా మనకు వరల్డ్ స్పారో డే జరుపుకుంటాం. సో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటాం. సో ఎందుకు మనకు ఇంపార్టెంట్ స్పారోస్ అనేది చూస్తే, సో ప్రకృతిలో సహజంగా మనకు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కాపాడంలో ఈ యొక్క పిచ్చుకల బాధ్యత చాలా ఉందండి. సో ఇలాగనే మనకు ఒక చైనా వేసిందామంటే ఒకసారి ఈ పంట పొలాలు మొత్తం నాశనం చేస్తున్నాయని చెప్పేసి ఈ కొన్న స్పారోస్ మొత్తం కూడా చంపించారు. అలా చంపడంతో సో నెక్స్ట్ 2 yearsలోనే చైనాలో అత్యంత కరువు సంభవించిందండి. అంటే ఈ యొక్క మన ప్రపంచ పర్యావరణ మొత్తంలో కూడా ఎన్వైరన్మెంట్లో కూడా ఎకలాజికల్ భాగంగా ఈ యొక్క పిచ్చుకలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయండి. సో దీని గురించి మనకు ప్రతి సంవత్సరం కూడా మార్చ్ 20 తేదీన మనము పిచ్చుకల దినోత్సవం జరుపుతాము. 2025 సంబంధించి మనకు ఒక థీమ్ రిలీజ్ కావడం జరిగింది. ఆ థీమ్ ఏంటంటే ఐ లవ్ స్పారో. సో ఐ లవ్ స్పారో అనేది మనకు రీసెంట్గా థీమ్ విడుదల చేసడం జరిగిందండి. సో ఇక్కడ మన భారతదేశంలో నేచురల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంటుంది. సో అది కూడా విడుదల చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా ఈ యొక్క థీమ్ ఈ యొక్క సంబంధించిన పిచ్చుకలకి సంబంధించి ఎప్పుడు జరపాలంటే ఢిల్లీలో జరిపారు. భారతదేశంలో చాలా ఇంపార్టెంట్. సో ఢిల్లీలో జరిపారు, చాలా ఇంపార్టెంట్. ఇక ఢిల్లీకి సంబంధించి చూస్తే ఒకసారి ఢిల్లీకి సంబంధించిన స్టేట్ బర్డ్ ఏంటంటే స్పారోనే అండి. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఒక పిచ్చుకను స్పారోస్ని ఒక స్టేట్ బర్డ్గా ప్రకటించుకున్న ప్రాంతం ఏదమ్మంటే ఢిల్లీ యూటీ. చాలా ఇంపార్టెంట్. ఈ ఢిల్లీకి సంబంధించి మనకు ఇటీవల ఒక మహిళా ముఖ్యమంత్రి కావడం జరిగిందండి, రేఖా గుప్తా గారు. సో ఈ రేఖా గుప్తా గారు ఢిల్లీకి 9వ సీఎంగా మనకు ప్రమాణ స్వీకారం చేశారు. రేఖా గుప్తా ఇటీవల చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసుకోండి. సో మొత్తంగా చూస్తున్నట్లయితే ఒకసారి ఈ రేఖా గుప్తా గారు మనకు ఢిల్లీకి 4వ మహిళా సీఎం అండి. చాలా ఇంపార్టెంట్. 4వ మహిళా సీఎం గుర్తుంచుకోండి. మరి ఢిల్లీకి మొదటి మహిళా సీఎం ఎవరండి? సుష్మా స్వరాజ్. చాలా ఇంపార్టెంట్. సుష్మా స్వరాజ్ ఒకటి గుర్తుంచుకోండి. ఫస్ట్ సీఎం ఢిల్లీకి ఎవరమ్మంటే మహిళా సీఎం ఎవరంటే సుష్మా స్వరాజ్. చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు కాకుండా ఇంకా మనకు మొత్తం కూడా టోటల్గా మనకు 4 కూడా మనకు పనిచేశారు. అందులో ఇంకొకరు ఎవరమ్మంటే షీలా దీక్షిత్. ఈ షీలా దీక్షిత్ ఎవరమ్మంటే మనకు ఢిల్లీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరమ్మంటే షీలా దీక్షిత్. మహిళలు కానీ మొత్తంగా టోటల్ చూసుకున్నట్లయితే షీలా దీక్షిత్ అత్యధిక కాలం పనిచేసిందండి. సో దీంతో పాటు నెక్స్ట్ అతిషి. ఈ యొక్క మన రీసెంట్గా మనకు కేజ్రీవాల్ సంబంధించిన మనకు ఈ టీంలలో కూడా అతిషి అనే ముఖ్యవారు జస్ట్ మొన్న రీసెంట్గా కొన్ని రోజులు మాత్రమే ముఖ్యమంత్రి పనిచేసింది. ఆ తర్వాత రేఖా గుప్తా గారు నియామకమయ్యారు. ఇది గుర్తుంచుకోండి. అలాగే మనకు రీసెంట్గా చూసినట్లయితే ఒకసారి ఈ యొక్క మా ఢిల్లీలో మనకు కొత్త స్కీమ్ రావడం జరిగిందండి. సో మహిళా సమృద్ధి యోజన చాలా చాలా ఇంపార్టెంట్. మహిళా సమృద్ధి యోజన అనే ఒక స్కీమ్ రావడం జరిగింది. ఈ మహిళా సమృద్ధి యోజన స్కీమ్ వచ్చేసి మనకు మార్చ్ 8వ తేదీన 2025లో ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మహిళా సమృద్ధి యోజన స్కీమ్లో భాగంగా ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు మధ్య కలిగి ఉండాలి. సో దీనికి సంబంధించి ప్రతి నెల 2,500 రూపాయలు వారి యొక్క అకౌంట్లలో జమ అవుతాయి. అలాగే ఈ స్కీమ్కు సంబంధించి మనకు మొత్తం కూడా సో ఇక్కడ ఎంత ఉండాలి ఆదాయం, ఇన్కమ్ ఎంత ఉండాలంటే 2.5 లక్షల నుంచి మనకు 3 లక్షల ఆదాయం ఎవరికైతే ఉంటుందో సో వారికి మాత్రమే ఈ యొక్క స్కీము అర్హులు. ఇది కూడా ఢిల్లీ గవర్నమెంట్ రీసెంట్గా తీసుకోవడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. అలాగే రీసెంట్గా మనకు ఢిల్లీ గవర్నమెంట్ మహిళల రక్షణ కోసం, మహిళల ప్రొటెక్షన్ కొరకు కూడా కొన్ని రకాల స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో ఈ మాత్రం స్కీమ్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకేనండి. అలాగే మనకు మార్చ్ 8 ఏంటిదండి? మనకు మార్చ్ 8 ఏంటిది? మహిళల దినోత్సవం. ప్రపంచమా జాతీయమా అంటే ప్రపంచ మహిళల దినోత్సవం గుర్తుంచుకోవాలి. ఏంటండి? మార్చ్ 8. సో చాలా ఇంపార్టెంట్. మార్చ్ 8 ప్రపంచ మహిళల దినోత్సవం అండి. మరి జాతీయ మహిళల దినోత్సవం ఎప్పుడండి? మన భారతదేశంలో ఎప్పుడండి? చాలా ఇంపార్టెంట్. ఇది ఫిబ్రవరి 13 గుర్తుంచుకోండి. ఓకేనండి. ఫిబ్రవరి 13 జాతీయ మహిళల దినోత్సవము. మార్చ్ 8 ప్రపంచ మహిళల దినోత్సవం. ఈ ప్రపంచ మహిళల దినోత్సవం రోజు మార్చ్ 8న రీసెంట్గా 2025 మార్చ్ 8 ఈసారి మనకు గుజరాత్లోని
నవ్సారి అనే ప్లేస్ ఉంటుందండి. ఏ ప్లేస్ అండి? నవ్సారి. ఈ నవ్సారి అనే ప్లేస్కి మనకు ఈ మోదీ గారు వెళ్ళడం జరిగింది. సో అక్కడ కొన్ని రకాల స్కీమ్స్ ప్రారంభించారండి. ఆ నవ్సారిలో టోటల్ కూడా ఈసారి మహిళా భద్రత, సెక్యూరిటీ మొత్తం కూడా మహిళలే చూసారండి. మొదటిసారిగా ఓన్లీ సెక్యూరిటీ, పర్ఫెక్ట్ సెక్యూరిటీలో ఉంటుందంటే మనకు మోదీకి హై రేంజ్లో ఉంటుందండి. అలాంటి సెక్యూరిటీ కేవలం మహిళలే ఇచ్చారు ఈసారి. అది గొప్ప విషయం చెప్పుకోవాలి. సో 2025 సంబంధించి మహిళా దినోత్సవం ఎక్కడ జరిగిందన్నమాట? భారతదేశంలో నవ్సారి ఎక్కడ అంటే మనకు గుజరాత్, గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఢిల్లీకి సంబంధించి చూసినట్టయితే ఒకసారి ఢిల్లీకి సంబంధించి మనం ఏమంటాం అంటే ఢిల్లీని సమాధుల నగరం అని పిలుస్తుంటారు. ఢిల్లీని సమాధుల నగరం అని పిలుస్తుంటారు. ఎందుకు సమాధుల నగరం అంటామంటే ప్రపంచంలో ఉన్న మెయిన్, మన భారతదేశంలో ఉన్న మొఘల్ చక్రవర్తులు అన్ని సమాధులు ఇక్కడనే ఉంటాయి. అలాగే మన దగ్గర ఉన్న ప్రధానమంత్రి, రాష్ట్రపతులకు సంబంధించిన సమాధులు కూడా ఇక్కడనే ఉంటాయి. కాబట్టి ఆ ఢిల్లీని ప్రధాన కేంద్రంగా పరిపాలించారు కాబట్టి సమాధుల నగరంగా మనం చెప్పుకుంటాము. అలా సమాధుల నగరం ఇక్కడ ఏమేమి సమాధులు ఉన్నాయంటే సాధారణ చూసుకుంటుంది ఒకసారి. అలాగే మనకు భారతదేశంలో కొన్ని సమాధులు ఉన్నాయండి. ఇక్కడ రాజ్ఘాట్ మీకు తెలిసే ఉంటుంది. మహాత్మా గాంధీ యొక్క సమాధి పేరు టాంబ్ సిటీగా తెలుస్తుంటాము. సో ఈ మహాత్మా గాంధీ యొక్క సమాధి పేరు రాజ్ఘాట్. నెహ్రూ సమాధి పేరు ఏంటంటే శాంతివనము. ఓకేనా? సో ఇలా మనకు ఇందిరాగాంధీ శక్తి స్థల్, అలాగే మనకు రాజీవ్ గాంధీ వీరభూమి, అలాగే మనకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అందరూ ఉన్నారు. పివి నరసింహారావు ఎవరండి? జ్ఞానభూమి. సో ఇలా అన్ని సంబంధించిన కూడా సమాధులు అన్ని కూడా మనకు ఇక్కడ ఉన్నాయంటే ఢిల్లీలో ఉన్నాయి. ఈ సమాధులు గుర్తుంచుకోండి. అలాగే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ బాబర్, అక్బర్, అలాగే షాజహాన్, అలాగే హుమయాన్, అలాగే షేర్షా, వీళ్ళ సమాధులు కూడా మనకు భారతదేశంలో వివిధ ప్లేసులలో ఉన్నాయి. అవి కూడా చూసుకోవాలండి. సో మనకు ప్రీవియస్లో ఒకసారి ఈ సమాధుల గురించి కూడా మనకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు చూసుకోండి. ఇది ఢిల్లీ గురించి అండి. సో ఇలా మార్చి 20న మనకు వరల్డ్ స్పారో జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఐ లవ్ స్పారో. ఇది ఒకటి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.